ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరికీ కూడా శుభ గురువారం శుభాకాంక్షలు. మనందరికీ కూడా మన సాయినాథుని ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను బాబావారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారండి? పూజలన్నీ అయిపోయినాయి కదూ. బాబావారి గుడికి కూడా మీరు వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశాన్ని తీసుకొని వచ్చారో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాధారణంగానండి మనకు పైన ఎగిరే పక్షుల్ని మన పైనుండి ఎగిరే పక్షులు మనం ఆపగలమా? ఆపలేం కదా. అలాగే మనలో చాలామంది అభివృద్ధిని నిరోధించే శత్రువులు కూడా అనండి 6 ఉంటాయి. అవి ఏంటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మాత్సర్యం కదా. ఇవి మనలోనే కదండి ఉంటాయి. దైవం మానవునికి బుద్ధిని అయితే ప్రసాదించారు. ఆ బుద్ధిని ఉపయోగించి మనం దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి చేరగల శక్తిని కూడా మనకు సాయినాథుడు ఇచ్చారు. కానీ మనలో ఉన్న ఈ శత్రువులు ఏం చేస్తూ ఉంటాయి? మాటికి అడ్డుపడుతూ మనం చేరాలనుకున్న గమ్యానికి చేరనివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇంద్రియాలు, మనస్సు కూడా ఈ శత్రువులకు లొంగిపోతూ ఉండడం వల్ల మనం తప్పు దారిలో పడుతూ ఉంటాము. దైవం మీద నమ్మకం సడలనివ్వకుండా ఓరిమితో ఓర్పుగా సాయినాథా నన్ను మంచి దారిలో నడిపించు తండ్రి అని మనం ఎప్పటికప్పుడు సాయినాథుని శరణు వేడుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కప్పుడు ఆవేశం అనేది మనల్ని ఆక్రమిస్తూ ఉంటుంది. బుద్ధి పనిచేయదు. ఆ బుద్ధి వద్దు అని వారిస్తూ ఉంటుంది. కానీ మనం తప్పులు చేస్తూనే ఉంటాము. కానీ కొంచెం మనం గనక ఆ టైంలో ఆలోచిస్తే మన తప్పులను మనం తెలుసుకోగల శక్తిని మనకు భగవంతుడు ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. అప్పుడు మనం తిరిగి ఆ తప్పుని జరగనివ్వకోకుండా మళ్ళా అలాంటి తప్పు, ఇప్పుడు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవడానికైతే విచక్షణ అనే దాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఎగిరే పక్షులను అయితే మనం ఆపలేం, కానీ అవి మన తలపై గూళ్ళు కట్టుకోవడాన్ని మాత్రం ఆపగలం కదా ఫ్రెండ్స్. అలాగే పశ్చాత్తాపం చెందిన వ్యక్తి మరలా పొరపాట్లు అనేవి చేయకూడదండి. ప్రతిసారి మన నడవడికను గురించి మనమే ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే కనుక మన ఆలోచనలో, ఆచరణలో తప్పులను మనకై మనంగా గుర్తించుకుని అవి పునరావృతం కాకుండా చూసుకోగల సామర్థ్యం కలుగుతూ ఉంటుంది. సాయినాథునిపై నమ్మకం దృఢంగా పెంచుకుంటూ ఉండాలి. బాబావారి పట్ల మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా దృఢపరుచుకుని ఉన్నంతకాలం మనం ఎదురిస్తున్న కాలం అని రొద చేసే పక్షుల్లాగా దూరంగా ఎగిరిపోతాయండి. కానీ మన తల మీద గూడు కట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయలేవు. అట్లాగే దైవభక్తిని మించిన విజయ సాధన రహస్యం అంటూ మరేది లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం బాబావారి బాటలో నడవాలి. బాబావారు మనకి ఏదైతే ప్రతి సందేశము కూడా మన కోసంగా ఇస్తున్నారో వాటిని తప్పకుండా మనం పాటించాలి అని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశంగా తీసుకొస్తున్నారో తెలుసుకుందామా మరి. అయితే ఆరోగ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా అభివృద్ధితో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మనకు సాయినాథుని సాయిబాబా సన్నిధిలో బాబావారి సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఈ గురువారం నా మాటగా చెప్తున్నానమ్మా, శ్రద్ధగా ఆలకించు బిడ్డ. ఈరోజు సాయంత్రం 6:30కు నీ జీవితంలో ఒక ఊహించని అద్భుతం అనేది జరగబోతుందని సాయినాథుడు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు చెప్పాలనుకుంటున్నారు. విషయాలు ఏంటి అనేది మనం కూడా బాబావారి మాటల్లోనే తెలుసుకుందామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఎక్కడెక్కడో అంటే ఎంతోమంది కాల్స్ చేస్తూ అక్క ఎంతో మంచిగా నాకు ఈ రోజున గురువారము మీరు ఏం చెప్తారా, సాయినాథుడు మీ నోటితో ఏం పలికిస్తారా, నాకు ఏమి సందేశం అందిస్తారా అని నేను ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటానక్క. కానీ కొంతమంది ఇవాళ నా జీవితం నాకే బాబావారు చెప్తున్నారా అన్నట్లుగా ఉంది మీరు చెప్తూ ఉంటే అని మరికొందరు
వాళ్ళకు ఉన్న సమస్యలు కానీ అవన్నీ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేస్తూ ఉన్నారు. నేను కూడా బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వారి గురించి చెప్పడం జరుగుతూ ఉందండి. నిజంగా అటువంటి బాధ్యత అనేది బాబావారు అట్లాగా నాకు మనసు పుట్టేటట్లు చేయడం అనేది సాయినాథునికే చెల్లింది. నేను ఈరోజు ఈ గురువారం నీకు బిడ్డ నేను ఎంతో ఒక ప్రత్యేకమైన జీవితంగా నీ జీవితంలో నిలిచిపోవాలని ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చానమ్మా. నీ కలలన్నీ కూడా నిజమైపోయి నీ జీవితంలో నువ్వు మొదటి మెట్టు ఎక్కాలని, నేను నీ సంతోషాలన్నీ తీర్చాలని మాత్రమే ఈ సందేశం ద్వారా నీకు తెలపడానికి వచ్చాను. నీవు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి, నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటావుగా. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటావు కూడా. నువ్వు కోరుకున్నట్లే ఖచ్చితంగా అన్నీ జరుగుతాయమ్మా. నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది. నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నావు. ఎందుకు అంటే కొద్ది రోజులుగా చాలా మదన పడిపోతూ ఉన్నావు. రేపటి రోజున నీ బిడ్డలకు ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశం నీ బిడ్డ అందిపుచ్చుకోవడానికి, అందులో ఉన్న విజయం సాధించడానికి మొదటి మెట్టు ఎక్కాలనే నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది తల్లి. నీ పిల్లల భవిష్యత్తుకు ఇది పునాది. భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగుల్లో మొదటి మెట్టు రేపటి రోజున ఈరోజు నీకు జరుగుతుంది. సాయంత్రం నుంచినే కలుగుతుంది. సంతోషంగా నీ బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి తలుచుకుంటూ ఉంటావు. ఇక మంచి వచ్చిన ప్రతి అవకాశం కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన భవిష్యత్తును ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నావో అలాగే తీర్చిదిద్దుకుంటాడు. ఖచ్చితంగా విజయం సాధించి నీకు ఆనందం కలుగజేస్తాడు తల్లి. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డకు వచ్చింది కదా. అది అతని జీవితంలో మంచి మలుపు కారణం అవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలను అందుకొని బోల్డ్ అంత సంపాదిస్తాడు. విజయాలను నువ్వు ఎప్పుడు కూడా ఇది అనుకుంటూ ఉంటావు కదా, నాకు ఏదైనా పర్లేదు బాబా, నా బిడ్డల భవిష్యత్తు అయినా బంగారమయం చేయి తండ్రి అని ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కూడా చాలా సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా, ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ బిడ్డలు నువ్వు బాగా చూసుకుని ఉండగలవు. అందుకే మొదటగా నేను నీకు ఆరోగ్య ప్రాప్తిని ప్రసాదిస్తున్నాను బిడ్డ. నువ్వు ఆరోగ్య ప్రాప్తిని సంపాదించినాక సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను కూడా. ఎప్పుడు కూడా మీ కుటుంబంలో సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. నీ కుటుంబానికి నేను వన్నె తెస్తానమ్మా. ఎన్నో గౌరవాలు దక్కించుకుని ఎంతోమంది ఆదరాభిమానాలను ఖచ్చితంగా ఈ ప్రపంచ స్థాయిలో నీ బిడ్డ పొందుతాడు. అతని ఎదుగుదల చూసి నీకు కలిగే ఆనందం అనంతంగా ఉంటుంది. అది మాటలతో నువ్వు వర్ణించలేరు. నేను ఎల్లప్పుడూ నీ పిల్లలకు రక్షణగా ఉంటాను. మీ పిల్లలు వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా వేయిస్తాను. నీ బిడ్డకు తన మీద తనకి ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. తను ఏదైనా సాధించగలడు అనే నమ్మకం, సాధించాలనే పట్టుదల నీ పిల్లలకు చాలా ఉంది. అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరమే లేదు. అనుకున్న విజయాలన్నీ సాధించి మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెంపొందింప చేస్తాడు. ఈ గురువారం నా మాటగా చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టకుండా ప్రోత్సహిస్తూ ఉండు చాలు. నీవు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నీకు ఆశ్చర్యపరుస్తాడు. నేను సదా అతని వెంట ఉండి ఎల్లవెళ్ళ కాపు కాస్తూ ఉంటానుగా. ఎప్పుడు కూడా తను సంతోషంగా ఉండాలని నేను చూసుకుంటూ ఉంటాను. ఈ గురువారం మీకు ఎన్నో ఆనందాలు ఖచ్చితంగా తీసుకొస్తాయి. నా అండదండలు పుష్కలంగా నీకు ఉంటాయి. నీ ప్రశ్నకు నా సమాధానం ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే. బాబా, ఎన్నాళ్ళు మాకు ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి? ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి? భరించలేకపోతున్నాం బాబా, రక్షించు తండ్రి. పగవారికి కూడా ఇటువంటి కష్టాలు పెట్టవద్దు. నీవు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతావని మా ఆశ. నువ్వు మాకు ఉన్నావు కాబట్టే ఈరోజు వరకు ఇలా జీవించగలిగాము. కానీ ఈ కష్టాలు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు తండ్రి. దారి చూపించు. ఎందుకు ఇలా నన్ను ప్రతిరోజు నువ్వు అడుగుతూ ఉంటావు కదా బిడ్డా? నేను చెప్పే సమాధానం ఏంటో నువ్వు శ్రద్ధగా వినాలి. ఎందుకు అంతగా కృంగిపోతున్నావు చెప్పు? నీ కష్టాలు నీకు చాలా బాధ కలిగించాయి. అది నేను చూస్తూనే ఉన్నానమ్మా.
ఎంతో ఓర్పుగా ఏనాటికైనా ఈ కష్టాల నుండి బయటపడతాను అనే నమ్మకంతో మీరు జీవించడం కూడా చూస్తున్నాను బిడ్డ. కర్మానుసారం కొన్నిసార్లు కొంతకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుందమ్మా. ఈ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలు అనుభవించి వెంటనే తేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కష్ట సుఖాలు అన్నవి రావడం అన్నది సహజమే కదా. కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఏ మనిషికైనా ఇటువంటి భావనే కలుగుతుంది. ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళదీయడం అన్నది కుదరదు కదా. ఒక జీవితం గడపాలి అంటే ఆ కుటుంబ పోషణకు మంచి చెడులకు ఎన్నో అవసరమైన ఆదాయం కూడా ఉండాలి కదా. ఆదాయం లేనప్పుడు ఏ మనిషికైనా తల్లి ఇలాగే ఉంటుంది. కుటుంబం పోషించడం కష్టతరంగానే ఉంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుగా నమ్మకంగా ఎదురు చూసావుగా. ఇంకొంచెం రోజులు అంతా కూడా బాగుంటుంది, ఓర్చుకో. అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతోందమ్మా. నిన్ను పట్టి పిడుస్తున్న కష్టాలన్నీ కూడా చెల్లా చెదురైపోయి ఆ స్థానంలో సుఖాలు సంతోషాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి బిడ్డ. ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా. ఈ సాయి మీద నమ్మకం నీకు ఉంచి ఓర్పు వహించు. అతి త్వరలోనే నీ ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ కుటుంబంతో కలిసి నువ్వు జీవితాంతం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదూకుతూ ఉండాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు తెలియపరుస్తూ ఉంటానుగా. ఇలా ఎప్పుడు బెంగపడుతూ ఉంటే నువ్వు ఎలా చెప్పు. అంతా త్వరలోనే నువ్వు కోరుకున్న మొదటి శుభకార్యం చేయబోతున్నావు. నువ్వు కోరుకునేది ఏమిటి? జీవితంలో ఉన్నత స్థానంలో చేరాలని, ప్రశాంతత ఏర్పడాలని, సుఖంగా జీవనం సాగాలనే కదా. అది ఆలస్యమైందని నీలో విపరీత ధోరణిని పెంచుకుంటే ఇవన్నీ సాధించడం ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎదుటివారు శీఘ్రంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక స్థాయి ఎక్కుతున్నారని మనసులో బాధ పెట్టుకుని కోపం పెంచుకుంటూ ఎందుకు నువ్వు ఆందోళనకరమైన జీవితాన్ని పరిస్థితులను సృష్టించుకుంటున్నావు? బిడ్డ, అసలు ఒకరు బాగుపడడం వల్ల నీకు జరిగే నష్టం ఏముంది? ఇందువల్ల నీకు లభించేది ఏముంటుంది చెప్పు బిడ్డ. వారందరినీ కూడా నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం అన్నది ఎంతో తప్పు కదా. నా బిడ్డవి అయినప్పుడు ఇటువంటి ప్రవర్తన నీకు ఉండకూడదమ్మా. నీవు నన్నే నీ తల్లిదండ్రులుగా భావించి పూజిస్తూ ఉంటావుగా. ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నువ్వు ఎందుకు ఇలాంటి విపరీతమైనటువంటి ధోరణి అలవాటు చేసుకున్నావు? దీనివల్ల నువ్వు అనుకున్నవన్నీ కూడా ఇంకాస్త ఆలస్యం అవుతాయే తప్ప పనులు ముందుకు జరగవు. ఏ మనిషికైనా ఓర్పు సహనము అన్నది ఒక ఆభరణం లాంటిది. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీలో ఒక ఆకర్షణీయమైన కళ ఏర్పడుతుంది. ఆ ఆకర్షణీయమైన కళ నీ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా సరే ఎవరికైనా సరే నువ్వు ఆకట్టుకోగలుగుతావు. ఏ పనిలోనైనా విజయం వరిస్తుంది నీకు. ఎందుకు నీకు సరిపడని వ్యక్తిత్వం పెంచుకోవాలనుకుంటున్నావు చెప్పు. ఇది వరకు ఎలా ఉన్నావు అదే మాదిరిగా ఉండు. నీవు అనుకున్నది ఆలస్యం అవుతున్నదని తప్ప నీకు చేరదని ఎలా అనుకుంటున్నావో చెప్పు. అది నీకనే కేటాయించినప్పుడు కొద్దిగా ఆలస్యమైనా అది నీ దగ్గరకు ఖచ్చితంగా చేరుతుంది తల్లి. నీవు కాస్త సహనంతో ఉండడం నేర్చుకో. అంతేగాని ఎప్పుడు కూడా సహజమైన నీ గుణాన్ని వదులుకోవద్దు. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నట్లు నీ జీవితం సాగాలని ఎప్పుడు కూడా నీకు నేను నా ఆశీర్వాదం తెలుపుకుంటూ ఉంటానుగా. బిడ్డా, నీకు ఏమీ లేదని అన్ని విధాల నువ్వు నీ వాళ్ళని అందరికంటే మంచి స్థాయిలో ఉన్నావు కదూ. నీవు ఆడింది ఆట పాడింది పాట అనే విధంగా నీ కుటుంబం నీకు తోడుగా ఉంటుంది. నీ భర్తకు నీకు కావలసింది ఏదైనా సరే ఇట్లే సమకూరుస్తున్నాడు. నువ్వు ఎటువంటి ఆనందాలు కోరుకుంటే అటువంటి ఆనందాలన్నీ కూడా నీ జీవితంలో నీకు లభించేలా చేస్తాడు కదా. ఏం బాధగా లేకుండా నీకు లేదు. నువ్వు నీ భర్త నీ పిల్లలు సంతోషంగా ఉన్నారు కదా. మరి ఇంకా నీకు ఏమిటి బాధ? ఎందుకు నీ ఇంటి ఆడబిడ్డలను పరాయివారిగా చూస్తున్నావు? వారికి నువ్వు బాధ్యతలు తీర్చవలసిన పని లేదు కదా. వారి సంసారాలు వారు చేసుకుంటున్నారు కదా. బహుశా నీకు భయమేమో వారు ఏమైనా నీ నుండి తీసుకుంటారు అని. నువ్వు ఏమీ భయపడకమ్మా. వారికి అటువంటి అవసరం ఏమీ లేదు. కానీ వారి పుట్టిల్లు కదా, కానీ కనీసం చూడడానికైనా వస్తారు కదా. దానికి నువ్వు అభ్యంతరంగానే ఉందా? వారికి నువ్వు ఏమీ పెట్టనవసరం లేదు. వారికి ఏమీ నువ్వు చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు అంతలా భయపడుతున్నావు?
వారిని ఎలా పుట్టింటి నుండి విడదీయాలని ప్రయత్నం చేస్తున్నావు? వారికి వారి తల్లిదండ్రులను చూసుకోవాలని, వారి పుట్టింట్లో ఉండాలని కోరిక అయితే ఉంటుంది కదా. నీవు నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నారో, వారి ప్రేమను ఎలా కావాలని కోరుకుంటున్నావో, నీ అన్నదమ్ముల ప్రేమ ఎలా కోరుకుంటున్నావో, అలాగే వారికి కూడా వారి పుట్టింటి యందు వారి తల్లిదండ్రుల మీద, వారి అక్కా చెల్లెళ్ళ మీద, వారి అన్నా తమ్ముల మీద ప్రేమ అనేది అలానే ఉంటుంది కదా. కానీ నువ్వు అది అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డా. నీది ఏమీ కోల్పోతావని వారితో సామరస్యంగా ఉండలేకపోతున్నావు. వారు నీకంటే తక్కువ స్థాయిలోనే ఉండవచ్చు. అందరికీ ఒకేలాంటి అదృష్టం రాదు కదమ్మా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు. ఆ కాలం ఎదురు తిరిగినప్పుడు నీకు వారి విలువ తెలిసి వస్తుంది. వారు నిన్ను గౌరవిస్తున్నారు అంటే నీ భర్త యొక్క మంచి గుణం వలన, నీ అత్తమామల వలన, అంతే తప్ప ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది తల్లి. నీకైతే ఒక న్యాయం, పరులకైతే ఒక న్యాయం అని ఎప్పుడు అనుకోవద్దు. వారు కన్నీరు నీకు అసలు మంచిది కాదమ్మా. నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటి అంటే, నీకు ఎదుటివారు ఎవ్వరూ కూడా నచ్చరు. అలా ఉంటే ఎలా చెప్పు? వారు నీకంటే ఉన్నత స్థాయిలో ఉంటే వారు ఉన్నారన్న బాధతో వారితో నువ్వు కలవట్లేదు. నీకన్నా తక్కువ స్థాయిలో ఉంటే వారిని చులకనగా చూస్తూ వారితోనూ నువ్వు సత్సంబంధాలు జరపటం లేదు. ఇదే తీరుగా నువ్వు వెళుతూ ఉంటే చివరికి నువ్వు ఒంటరిగా మిగిలిపోతావమ్మా. అది గుర్తుంచుకుని నువ్వు నలుగురితో సామరస్యంగా కలిసి మెలిసి ఉండడం నేర్చుకో. నీకు మంచి బుద్ధి కలిగి అందరితోనూ కలిసి మెలిసి ఉండాలని నా ఆశీస్సులు ఇస్తున్నాను. నీకు ఈరోజు ఎప్పుడు కూడా గురువారం కదా, నా మాటగా ఈ సందేశాన్ని శ్రద్ధగా ఆలకించావు. నీకు ఇప్పటి నుంచి కూడా అయినా నీ జీవితంలో చిన్న చిన్న మార్పులను నువ్వు చేసుకోగలిగితే గనక నీకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా జీవితం అనేది సంతోషంగా ఉంటుందమ్మా. ఎప్పుడు కూడా ఈ సాయినాథుని ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఈరోజు సాయంత్రం 6:30 లోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం జరుగుతుందని చెప్పాను కదా. అది ఖచ్చితంగా నీకోసమే. నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఈ సాయినాథుడు చెప్పిన ప్రతి మాట నిజమని నువ్వు గమనిస్తావు కదా. నేను చెప్పిన ప్రతి మాట నిజమని ఖచ్చితంగా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో నేను చెప్పిన ఈ సందేశాన్ని నువ్వు విన్నావు కనుక నీకు అంతా మంచే జరుగుతుంది అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సాయినాథుడు చెప్పేటటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం మరలా బాబావారి సాయిబాబా సన్నిధి సందేశంతో మరలా ప్రతి ఒక్కరం కలుసుకుందామండి. అంతవరకు సాయినాథుని ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.